అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి క్రియేషన్స్. ఈరోజు అయితే నేను చేపల కూర అయితే చేశానండి. అది కానీ గ్రేవీగా చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి. నేను కొంచెం మార్పులు చేసి చేపల కూర అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉండింది. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన చేపలను అయితే క్లీన్ చేసేసి ఉప్పు అవి వేసి బాగా పసుపు ఉప్పు వేసి కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి. కడిగేసుకొని కొంచెంసేపు మనం కర్రీ చేసేది లేట్ అవుతుంది అనుకుంటే ఉప్పు వేసిన వాటర్లోనే ఉంచేయాలండి. లేదనుకుంటే పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఇలా అయితే చూడండి, కడాయి అయితే ఇలా ఉండాలండి వెడల్పాటుగా. అంటే చేపల క్వాంటిటీ బట్టి కడాయి తీసుకోవాలండి. మనం ఎక్కువ చేపలు అయితే ఇంకొక కొంచెం పెద్దది తీసుకోవాలి. దాంట్లో అయితే నేను 1 టేబుల్ స్పూన్ మెంతులు, అర టేబుల్ స్పూను ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ అర టేబుల్ స్పూను, మెంతులు మాత్రం 1 టేబుల్ స్పూన్ అండి. అంటే మెంతులు ఎక్కువ క్వాంటిటీ ఉండాలండి. ఇప్పుడైతే మనం తెల్లగడ్డ తీసుకొని ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, వీటిని పౌడర్గా చేసుకోవాలండి. చేసుకొని మనం సగం కర్రీ ఉడికిపోయిన తర్వాత మనం ఆ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ అయితే వేయకూడదండి. చూడండి, తర్వాత అదే కడాయిలో మనం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా ఉండాలండి. ఆయిల్ కొంచెం ఫిష్ కర్రీ అంటే కొంచెం ఎక్కువ ఉండాలి కదండి ఆయిల్. అట్లా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్న దాంట్లో కొంచెం ఆవాలు, ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు వేసిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేసి కలిపి ఒక మూత అయితే పెట్టేసుకున్నానండి. ఇవి మగ్గిపోయాయి అనుకున్నప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర ఇంకా మనం ఏదైనా వేసుకోవాలనుకుంటే పుదీనా కానీ వేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ వేయలేదు. ఇట్లా కరివేపాకు ఒకటే వేసానండి. ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి కొంచెంసేపు మగ్గించుకోవాలండి. ఇట్లా కొంచెంసేపు మగ్గించుకున్నప్పుడు ఈ లోపల ఏం చేయాలంటే మనం నానబెట్టుకున్న చింతపండు అండి. అంటే కిలో చేపలకి 100 గ్రాములు కాకుండా ఒక 150 ఒక 200 గ్రాములు 150 గ్రాములు చింతపండు తీసుకుంటే చేపల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే 1 కిలోకి 200 గ్రాముల చింతపండు అయితే తీసుకుంటానండి. పులుపు తినేదాన్ని బట్టండి. పులుపు ఉంటేనే చేపల కూర బాగుంటుంది కాబట్టి మనం పులుపు తినేదాన్ని బట్టండి. 1 కేజీ చేపల కూరకి 200 గ్రాములు చింతపండు తీసుకోవాలండి. అది కానీ ఎక్కువ పులుపు ఉండే చింతపండు తీసుకోవాలండి. 200 గ్రాములు అట్లా మనమైతే ప్యూర్గా ఒక 2 సార్లు వడపోసుకొని చింతపండు పులుసు అయితే కొంచెం ఎక్కువగా చేసుకోవాలండి. చింతపండు పులుసు కొంచెం తెల్లిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, చింతపండు పులుసు వేసాను కదా, టమాటో ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఈ చింతపండు పులుసుని వేసిన తర్వాత 2 స్పూన్లు పసుపు అయితే వేసుకున్నానండి. నేను పసుపు 2 స్పూన్లు, కారం 4 స్పూన్లు వేసుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంతకన్నా తక్కువ తింటే కారం అయితే నేను బాగుండదు చేపల కూరలో అనుకుంటున్నానండి. ఇట్లా నేనైతే మళ్ళీ ఇంకొక స్పూన్ కారంగానే యాడ్ చేశానండి. ఇట్లా గ్రేవీలో కొంచెం కొత్తిమీర వేసి గ్రేవీ ఇట్లా బాగా కొంచెం ఒక 2-3 తెల్లులు వచ్చి ఇట్లా బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇట్లా ఫిషెస్ అయితే ఇలా వేసుకోవాలండి. మనం అంటే ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా సర్దుకుంటా వేసుకున్నామంటే ఫిష్ అనేది ఇరక్కుండా ఉంటుందండి. ఇట్లా వేసేసుకొని మనం అంటే ఫిష్ ఇట్లా వేసుకున్న తర్వాత మనం గరిటెతో ఎప్పుడు ఫిష్ కర్రీ అనేది గరిటెతో కలపకూడదండి. ఇట్లా ఈ 2 ఉన్నాయి కదండి పెనానికి, ఆ పెనానికి ఆ 2 పట్టుకొని మనం చేతితో కదిపాలండి. కదిపి అంటే ఇట్లా మనం తలకి మూత అయితే పెట్టేసామనుకోండి, అట్లా అంత బాగా టేస్టీ రాదంట చేపల కూర. కాకపోతే మనం గ్యాస్ అంతా పడిపోతుందని నేనైతే పెట్టేస్తాను. ఇట్లా అయితే చూడండి, ఇట్లా బాగా పెట్టేసాం కదా, ఇట్లా వచ్చినప్పుడు చూడండి కర్రీ ఈ టైప్లో ఉడికిపోయినాక అంటే ఒక 10 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత చూడండి, నేను తెల్లగడ్డలు వేసుకుని దంచి పెట్టుకున్న పౌడర్ అండి ఇది. ఈ పౌడర్ అయితే కర్రీలో వేసేసానండి. ఇట్లా మనకు ఎంత కావాలో అనేది నేనైతే మొత్తం పౌడర్ వేసేసాను. కాకపోతే కొంచెం కొన్ని ఫిష్లు తీసి పక్కన పెట్టుకున్నానని కొంచెం పౌడర్ తగ్గించానండి. పౌడర్ వేసి ఇట్లా నేను గరిటె అయితే కలపలేదండి. గరిటెతో కలపకుండా పెనాన్ని అయితే తిప్పానండి పట్టుకొని. ఇట్లా తిప్పిన తర్వాత కొత్తిమీర అయితే వేసానండి. కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు అనేదండి నేను మూత పెట్టేసుకున్నానంటే ఆయిల్ పైకి వచ్చి చేపల కూర అయితే చాలా బాగా కుక్ అయిపోతుంది. చేపల కూర ఒక్క విషయం అండి, ఎప్పుడైనా సిమ్లో పెట్టి ఉడికించాలండి చేపల కూర అనేది. అప్పుడే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. వీడియో కానీ అయితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.